ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి జయపాల్ రెడ్డి సార్ గారికి, అలాగే రామచంద్ర రెడ్డి సార్ గారికి, అలాగే సూర్య సార్ గారికి, అలాగే ప్రకాష్ సార్ గారికి, అలాగే రమేష్ బాబు సార్ గారికి, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి కృష్ణ సార్ గారికి, మీ అందరికీ కూడా 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సిల్వర్ జూబ్లీ ఉత్సవం జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ ఆత్మీయ సమ్మేళనంలో మీరు దాదాపుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ ఒక గ్రూపుగా ఈరోజు మీ అందరు కలవడం జరిగింది. ఈ కలిసేటువంటి క్రమంలో నియంత్ర పాఠశాల అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాల నుండి ఎంతో మంది విద్యార్థులు తమ 10th క్లాస్ పూర్తి చేసుకొని ఎన్నో రంగాలలో ఎన్నో మంచి మంచి పదవులలో ఇక్కడ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడం జరిగింది. 2000 మరి ఈ 2000 సంవత్సరంలో 10th క్లాస్ బ్యాచ్ అయినటువంటి మీరు మరి ఈ సమ్మేళనానికి, ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా మరి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఏప్రిల్ 26వ తారీఖు అంటే ఆదివారం, అంటే గత నెల ఆదివారం 1990 బ్యాచ్ అంటే 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బ్యాచ్ ఒక నెల రోజుల క్రితమే వాళ్ళకు 36 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకున్నారు. మీరు 25 సంవత్సరాల తర్వాత మీరు కలుసుకున్నారు. ఆ 36 సంవత్సరాలు కలుసుకున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం మన గ్రామ సర్పంచ్ సాంబయ్య వాళ్ళ బ్యాచ్ అన్నట్టు, వాళ్ళ బ్యాచ్ గత నెల 26వ తారీఖు నాడు ఇదే వేదిక పైన వాళ్ళు కూడా ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇళ్ళ పాఠశాల అంటేనే ఒక మన జిల్లాలో కాకుండా మన మొత్తం రాష్ట్రం మొత్తంలో ఫస్ట్ చదువులలో పోటీ, అలాగే చదువుల తర్వాత ఆటలలో పోటీ, అదేవిధంగా విజ్ఞాన విహారయాత్రలో కూడా తీసుకోవాలన్నటువంటి పోటీలో మన ఇళ్ళ పాఠశాల ఉంటుంది. అదే ప్రకారంగా ఈ ఇళ్ళ పాఠశాలలో ఉద్యోగస్తులు అంటే ప్రతి బ్యాచ్లో ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి పదవులను మరి అంటే ఎన్నికై ఎంతో మంది ఈ పాఠశాల నుండి ఉన్నత చదువు చదివినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఈ పాఠశాల మన జిల్లాలో ఒక పేరు పొందినటువంటి ఇళ్ళ పాఠశాల ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఈ ఇళ్ళ పాఠశాల పేరు ఉంటుంది. అదే ప్రకారంగా ఆటలలో కూడా కొంతమంది ఆటలలో పాల్గొని ఆటలలో గెలుపొంది ఆటలలో నైపుణ్యత చూపించి చాలా అంటే కానిస్టేబుల్లో కానీ లేకపోతే ఎస్ఐ కానీ ఇలాంటి ఆటల్లో కొంచెం ఆటలలో ముందున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఆటలలో కూడా మన ఇళ్ళ పాఠశాల చాలా పేరు పొందినటువంటి దాంట్లో ఇంతకుముందు కొంతమంది చెప్పారు కబడ్డీ, వాలీబాల్, తర్వాత ఇంకా మిగతా ఆటలలో కూడా మన ఇళ్ళ పాఠశాల మొన్న పోయినసారి అంటే 1990 బ్యాచ్ అప్పుడు మన పీఈటీ సార్ వాళ్ళు అంటే ఇద్దరు పీఈటీలు వచ్చారు. అప్పుడు మన కుమార్ సార్ వచ్చారు, అలాగే నరసింహ సార్ కూడా ఇంతకుముందు ఇక్కడ పనిచేశారు. సార్ కూడా పిల్లల్ని ఎంతో ఆటలలో ఎంతో చాలా జిల్లా స్థాయిలో వాడిపించినటువంటి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి తీసుకుపోయినటువంటి వాడు. అంటే ప్రతి దాంట్లో ఇళ్ళ పాఠశాల యొక్క ఉనికి అనేది మనం చాటుకుంటున్నాం. అలాగే మాకు కూడా మా ఉపాధ్యాయులకు కూడా నేను 1988లో ఇక్కడ రావడం జరిగింది. 96 వరకు ఈ పాఠశాలలో పనిచేయడం, 8 సంవత్సరాల పాఠశాలలో పనిచేయడం జరిగింది. ఆ 8 సంవత్సరాల పాఠశాల పనిచేయడంలో
మరి నేను మన హెడ్ మాస్టర్ గారు ఎవరైనా కూడా ఏం చెప్తామంటే నేను గణితం చెప్తానని చెప్పడం జరిగింది. గణితంలో మన విద్యార్థులకు మంచి పట్టు రావాలి, గణితంలో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ముందుకు పోవాలి అనే ఉద్దేశంతోనే నేను విద్యార్థులను చాలా మరి వాళ్ళను నష్టపెట్టో భయపెట్టో మరి గణితం అనేది బోధించడం జరిగింది. ఆ ప్రకారంగా మన పాఠశాలలో మరి ఎంతో మంది విద్యార్థులు చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి విద్యార్థులుగా తయారు కావడం జరిగింది. అందులో భాగంగా మరి కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి బ్యాచ్ లో చాలా మంది చాలా రకాలుగా ఉపాధి కొనసాగించడం జరుగుతుంది. అందులో మరి కొంతమంది టీచర్లు గాను, కొంతమంది కానిస్టేబుల్ గాను, కొంతమంది వ్యవసాయదారులు గాను, కొంతమంది ఇంకా వివిధ రంగాల్లో ఉన్నారు. మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడా మన మీ నీతి నిజాయితీ అనేది ఖచ్చితంగా అక్కడ మా ఉపాధ్యాయులు నీతి నిజాయితీలో కనబడాలి. ఎక్కడ కూడా మనం నీతి తప్పడం కానీ, ఎక్కడ కూడా మనం అవినీతికి పాల్గొనడం కానీ జరగకుండా ఉండాలి. అప్పుడు మనం ఇల్లంతా నేను చదువు చెప్పినటువంటి చదువు ఇల్లంతా యొక్క గ్రామం యొక్క పనులు మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ప్రతి దాంట్లో మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మీరు తప్పకుండా మీ నిజాయితీ, మీ యొక్క నైపుణ్యత, మీ యొక్క శ్రద్ధ కనబరిచి అక్కడ చక్కగా పనిచేయాలని చెప్పి మరి అదే ప్రకారంగా ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ఒక ఆత్మీయులాగా అక్కడ ఏమిటంటే ఆత్మీయ సమ్మేళనము. ఆత్మీయం అంటే ఒకరికొకరు, ఒకరి బాధలు ఒకరు, ఒకరి కష్టాలు ఒకరు, ఒకరి సుఖాలు ఒకరు పంచుకోవడం. అంటే కేవలం మంచిగున్నప్పుడే కాకుండా వాళ్ళు ఏ ఆపదలు ఉన్నారు, వాళ్ళకి ఏ కష్టం వచ్చింది, ఒక శుభకార్యాలే కాకుండా వెళ్ళడం, భోజనం చేయడం, బాగున్నావా అని చెప్పి అనుకోవడం కాకుండా వాళ్ళు ఏ ఆపదలో ఉన్నా కూడా, ఏ కష్ట సుఖాల్లో ఉన్నా కూడా నేనున్నాను మీ వెంబడి. ఇంతకుముందు ఒక అబ్బాయి చెప్పాడు, ఎవరంటే మాట సాయం చాలు, మూట సాయం అవసరం లేదన్నాడు. అదొక్కటి చాలు, నేనున్నాను నీ వెనుక అని ఒక 10 మంది కనుక తగ్గి చేసి వీపు తట్టినట్టయితే అతనికి ధైర్యం వస్తుంది. డబ్బులు సాయం చేయడం అవసరం లేదు, కేవలం నేనున్నాను నీ వెనుక అని చెప్పి 10 మంది అతను చేయదటండి. ఎంతో తను ఎదగలిగినంత అంటే సాధించలేనంత కూడా తన కష్టానంతా వెంటనే మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా మీరేం చేయండి అంటే ఈ గ్రూప్ అంతా కూడా ఒక మంచి గ్రూప్ అంటే ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, 1000 రూపాయలు, 500 రూపాయలు వేసుకొని ఒక సొసైటీ, ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఆ డబ్బును ఎవరికైనా ఆపద వచ్చినా ఏదైనా జరిగినా వాళ్ళకు ఆ రకంగా సహాయ సహకారం అందించే విధంగా ఒక గ్రూప్ గా ఏర్పడి, ఒక ట్రస్ట్ గా ఏర్పడి ఆ సహాయ సహకారం అందించడానికి అది కొంత మీకు ఉపయోగపడుతుంది. అట్లా మనిషికి ఎంతైనా సరే కొంత వేసుకొని ఈ గ్రూప్ ను అట్లా నడిపియండి, అది కూడా మీకు సహాయపడుతుంది. ఆ రకంగా కూడా ప్రతి దాంట్లో, ప్రతి విషయంలో ఇప్పటి వరకు వదిలిపెట్టండి. ఇప్పటికైనా ఈ 25 సంవత్సరాల సందర్భంగా ఒక ఆసగా చేసుకుంటూ, ఒక ప్రతిజ్ఞ చేసుకుంటూ మీరు ఎప్పటికీ ఏ హాని కలిగినా, ఏ ఆపద వచ్చినా మేము ఉన్నాము అని చెప్పి ఈ 75 మంది ఒక్కసారి అనుకోండి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఉత్సాహంగా, ఎంత బాగా వాళ్ళు ముందుకెళ్తారో చూడండి. ఆ రకంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఆ రకంగా వెళ్ళాలని కోరుకుంటూ, ఈ ఇళ్ళగా స్కూల్ అనేది మాకు ఒక పుట్టినూరు లాంటిది. మేము పుట్టినూరు కూడా ఇలా వెళ్ళము, ఇలా ప్రతి ప్రోగ్రామ్ కు సరిపోము, ఎప్పుడో ఒకసారి వెళ్తాం. కానీ ఇల్లంతా హై స్కూల్లో ఈ ఆత్మీయ సమ్మేళనం అనేవి ఇప్పుడే చెప్పారు సార్. 4 అంటే ఇప్పుడు 4 నెలల నుండి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది ఇల్లంతా హై స్కూల్. ఈ ఆత్మీయ సమ్మేళనం నడుస్తూనే ఉన్నాయి. 2 నెలల క్రితమే కరెక్ట్ గా ఈ ఆటికి ఆదివారం కరెక్ట్ నెల మళ్ళీ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో కూడా పోటీగా ఇల్లంతా విద్యార్థులు అనేది ముందు జరుపుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు 25 సంవత్సరాలు కాకుండా ఇంకా తగ్గించండి.
10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లా కొంచెం పెంచుకుంటాం అంటే అట్లా చేసుకుంటాం మరి 25 సంవత్సరాలు అంటే ఉండేటోళ్ళు బయటోళ్ళు కూడా తెలియదు. ఇంకా ముందు ముందు చేసుకుంటాం పోండి, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటాం పోండి. ప్రతి వివాహ సందర్భం కానీ లేకపోతే అశుభ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమంలో ఉన్నా కూడా మీ అందరి చేతులు ప్రతి ఒక్కరి వెన్ను దట్టాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకంగా